అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం మీనరాశి రాశిఫలాలు. మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2024 సంవత్సరంలో ప్రధాన గ్రహాల కదలికలు మరియు సంచారాలను పరిగణనలోకి తీసుకుని అవి మీనరాశి వారికి జీవితంలోని అనేక అంశాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు మీనరాశిలో జన్మించినట్లయితే ఈ మీనరాశి ఫలాలు 2024 మీకు వివిధ మార్గాల్లో సహాయం చేస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుంది? మీ ప్రేమ సంబంధంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఈ సంవత్సరంలో మీ ప్రియమైన వారితో మీ సంబంధం ఎలా ఉంటుంది? సంఘర్షణ ఉంటుందా లేదా ప్రేమ ఏర్పడుతుందా? మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుందా లేదా సమస్యలు పెరుగుతాయా? వ్యాపారంలో పురోగతి లేదా క్షీణత ఉంటుందా? మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుంది? ఏది అననుకూలంగా ఉంటుంది? ధనలాభ నష్టాల పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈ సంవత్సరం మీరు ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉంటారు? అన్నింటికి సమాధానాలు ఇక్కడ మీరు పొందుతారు. ఈ సంవత్సరం మీకు ఇల్లు లేదా కారు కొనడానికి అనుకూలమైన సమయం కాదా? అలా అయితే మీకు ఎప్పుడు మరియు ఏ కాలం అనుకూలంగా ఉంటుంది? మీ విద్య ఎలా ఉంటుంది మరియు మీ విద్యా విజయం ఎలా ఉంటుంది? ఈ 2024లో మీరు పోటీ పరీక్షలు మరియు తదుపరి విద్యలో ఎలా రాణిస్తారు? మీ పిల్లల గురించిన వార్తలు, మీ పిల్లల గురించి పూర్తి సమాచారం మరియు మీ ఆరోగ్యం గురించి ముఖ్యమైన వాస్తవాలను మీరు ఎలా స్వీకరిస్తారు అనేవి వివరంగా తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరం మీనరాశి ఫలాలు వేద జ్యోతిష శాస్త్రం ఆధారంగా రూపొందించబడింది మరియు ఈ సంవత్సరంలో గ్రహాల ఆకృతీకరణల ఆధారంగా మీ జీవితంలోని అనుకూల మరియు చెడు అంశాలను అంచనా వేసేలా ఇది రూపొందించబడింది. 2024 సంవత్సరం పొడవునా మీ రాశి మీన రాశిపై ప్రయాణాలు మరియు గ్రహ కదలికలను దృష్టిలో ఉంచుకుని ఈ వార్షిక జాతకం కేవలం మీ చంద్ర రాశిపై ఆధారపడి ఉంటుంది, మీ జన్మ రాశిపై కాదు. రాశి చక్రానికి అధిపతి అయిన బృహస్పతి సంవత్సరం ప్రారంభం నుండి మీ 2వ ఇంట్లో ఉంటాడు. మీ కుటుంబాన్ని రక్షించడం మరియు మీ స్వరంలో మాధుర్యాన్ని ఉంచడం, ఇది డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ అత్తమామలతో మీ సంబంధాలను మెరుగుపరుస్తారు. మీ వృత్తిపై దాని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతులేని అవకాశాలను తెస్తుందని భావిస్తున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో మీరు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం లేదా పిల్లల కోసం ప్లాన్ చేయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలను ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజయవంతమైన ఫలితాలను అందించే నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయవచ్చు. సంవత్సరం సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఈ అడ్డంకులు మీ లక్ష్యాలను సాధించడంలో ఆనందాన్ని మాత్రమే పెంచుతాయి. మీరు పిల్లలతో ఆశీర్వదించబడవచ్చు, ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు జీవితంలోని వివిధ అంశాలపై మీ దృక్పథాన్ని మార్చవచ్చు. మీరు ప్రియమైన వారి చిరునవ్వుల వంటి చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనడం నేర్చుకుంటారు. మే 1వ తేదీన మీ 3వ ఇంట్లో బృహస్పతి సంచారం చేయడం వల్ల మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను చూస్తారు. బృహస్పతి యొక్క ఈ మార్పు మీ వ్యాపార అవకాశాలను పెంచుతుంది, వృద్ధిని ప్రోత్సహిస్తుంది. సంభావ్య ఆర్థిక విస్తరణతో పాటు మీ వైవాహిక సంబంధాలలో సానుకూల మార్పులు కార్డులపై ఉన్నాయి. మీ బాధ్యతల పట్ల మీ అంకితభావం గణనీయంగా పెరుగుతుంది. మీ 11వ మరియు 12వ గృహాలకు అధిపతి అయిన శని పెరుగుదల కూడా ఉంటుంది. అతను ఏడాది పొడవునా మీ 12వ ఇంట్లోనే ఉంటాడు. మిమ్మల్ని ఒక మార్గం లేదా మరొక విధంగా గడపవలసి వస్తుంది. ఇది మీకు విదేశీ ప్రయాణంలో సహాయం చేస్తుంది మరియు మీరు విదేశాలను సందర్శించే అవకాశాలను అందిస్తుంది. ఇది మీ ప్రత్యర్థులపై మీ పట్టును బిగించి పోటీలను గెలవడంలో మీకు సహాయపడుతుంది. మీ మొదటి ఇంట్లో రాహువు సంచారం మరియు మీ 7వ ఇంట్లో కేతువు సంచరించడం వల్ల రాహువు ఏడాది పొడవునా ఇక్కడ ఉంటాడు.
ఇది పరస్పర సంబంధాలలో సమస్యలను సృష్టించవచ్చు. మీ స్నేహితులు మాట్లాడే సరైన విషయాల గురించి మీకు భయంగా అనిపించవచ్చని గుర్తుంచుకోండి. కానీ మీరు కొన్ని భారీ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీనరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సంవత్సరం ఆశాజనకమైన అవకాశాలను ఆశించవచ్చు. సంవత్సరం పొడవునా మీ రాశి చక్రానికి అధిపతి అయిన బృహస్పతి మీ 2వ ఇంట్లో నివసిస్తాడు. మీ ఆర్థిక మరియు కుటుంబానికి రక్షణ కల్పిస్తాడు. మెరుగైన కమ్యూనికేషన్ మీ సంబంధాలను సుసంపన్నం చేస్తుంది. అయితే సంపదను కూడబెట్టుకునే అవకాశం అంచనా వేయబడుతుంది. ఇంకా మీ అత్తమామల వైపు నుండి సానుకూల పరిణామాలు హారిజోన్లో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 12వ ఇంట్లో శని సంవత్సరం పొడవునా ఉండటం వల్ల ఆర్థిక జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్ని రకాల ఖర్చులు కొనసాగవచ్చు. విదేశీ ప్రయాణాలకు సంభావ్య అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి. మొదటి ఇంట్లో రాహువు మరియు 7వ ఇంటిలో కేతువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు సూచించబడతాయి. రాహువు కలయిక మరియు మే 1 వరకు, ఆ తర్వాత మొదటి ఇంట్లో బృహస్పతి కొనసాగిన స్థానంతో పాటు స్నేహితులను బాగా చూసుకోవడం మరియు ఆవేశపూరిత నిర్ణయాలను నివారించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సంవత్సరం ప్రారంభం శృంగార సంబంధాలకు హామీ ఇస్తుంది. 5వ ఇంటిపై అంగారకుడి ప్రభావం చిన్న చిన్న సవాళ్లకు దారితీయవచ్చు. సూర్యుడు మరియు అంగారక గ్రహాల మిశ్రమ ప్రభావాలు సంబంధాలలో విభేదాలను పెంచే మధ్య సంవత్సరం కాలంలో అప్రమత్తంగా ఉండాలని సిఫార్సు చేయబడింది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మీ ప్రియమైన వారికి ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా సంవత్సరం మధ్య భాగం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ విషయానికొస్తే ఈ సంవత్సరం ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు మీ ఉద్యోగంలో రాణిస్తారు మరియు మీ ఉన్నతాధికారులు మీ పని పట్ల సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. విదేశీ ఉద్యోగ నియామకాలకు కూడా అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం వాగ్దానాన్ని చూపుతుంది. అడ్డంకులు ఉన్నప్పటికీ చదువు పట్ల మీ దృష్టి సారించిన విధానం విజయానికి దారి తీస్తుంది. కుటుంబ జీవితం కొనసాగుతున్న సవాళ్లను కలిగి ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు సంభవించవచ్చు. కంటి సమస్యలు లేదా పాదాలకు అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు దినచర్యను అనుసరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం స్వీయ ఆవిష్కరణకు అవకాశాన్ని అందించవచ్చు. మీనరాశి ప్రేమ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు మీ కెరీర్ గురించి ఉత్తమంగా భావించకపోవచ్చు, కానీ మీరు కష్టపడి పని చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు రుజువు ఉంది. తగినంత ప్రయత్నం చేసినప్పుడు ప్రతిఫలం పొందవలసి ఉంటుంది. విజయాలు ఉన్నప్పటికీ స్కోప్ విలాపం లేదు. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తున్నారనే విషయానికి ప్రజల దృష్టిలో దాచబడదు. సంవత్సరం ముగిసే సమయానికి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలను మీరే తయారు చేసుకోవచ్చు. ఇది వేడుకగా పిలుస్తుంది మరియు ఈ ప్రత్యేక సందర్భం జీవితంలో కొత్త ఎపిసోడ్ను ప్రారంభించిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ఇద్దరి జాతకం చూసుకుంటే ఈ సంవత్సరం మీ వ్యక్తిత్వం యొక్క విభిన్న కోణాన్ని బహిర్గతం చేసే భావోద్వేగ కట్టుబాట్లు మరియు బాధ్యతలను తీసుకోవడంతో సహా సాహసాలతో నిండి ఉంటుంది. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల ద్వారా మీరు మొదట్లో నిరుత్సాహానికి గురవుతారు, కానీ మీరు చివరికి జీవిత గమనానికి అనుగుణంగా ఉంటారు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి వైదొలగవలసి వచ్చినప్పటికీ దీర్ఘకాలంగా ఉన్న ఆలోచనలను విడిచిపెట్టి మార్పు మరియు కొత్త అవకాశాలను స్వీకరించడానికి ఇది సమయం కావచ్చు. సంబంధాలు, పని, జీవిత సమతుల్యత మరియు విజయాలపై మీ దృక్పథాలు గణనీయంగా మారవచ్చు. మీరు జీవితంలో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. ఇది సర్దుబాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ చివరికి అంతా బాగానే ఉంటుంది. సంవత్సరం ప్రారంభం మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే మీ 5వ ఇంటిలో కుజుడు ఉండటం వల్ల ఒత్తిడి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 9వ ఇంట్లో శుక్రుడు
మరియు బుధుడు కూడా ఉంటారు. ఈ ఉనికి మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో శృంగార యాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఫిబ్రవరి నుండి మార్చి వరకు కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు మరియు సూర్యుడు 11వ ఇంట్లోకి ప్రవేశించి 5వ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా మీపై ప్రభావం చూపుతారు. మీ సంబంధంలో ఘర్షణ ఏర్పడుతుంది. మీరు ఈ వ్యవధిలో ఓపికగా ఉండాలి, లేదంటే మీకు వివాదం ఏర్పడుతుంది మరియు సంబంధం వైరుధ్యంలో ఉంటుంది. వివాదాన్ని తీవ్రతరం చేయడానికి అనుమతించడం మీ సంబంధానికి హాని కలిగించవచ్చు. 5వ ఇంట్లో కుజుడు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య అనవసరమైన వాదనలకు కారణం కావచ్చు. మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. అతను ఆరోగ్య సమస్యలతో వ్యవహరిస్తూ ఉండవచ్చు, కాబట్టి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మరియు ఈ సమయంలో మీ సంబంధాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టండి. సంవత్సరం మధ్యలో మీ సంబంధం బలంగా ఉండే సమయాలు కూడా ఉంటాయి మరియు మీరు ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. జూలై మరియు ఆగస్టు నెలలు అనువైనవి. ఈ కాలంలో మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు మరియు మీ సంబంధాన్ని పరిపక్వం చేయడంలో ప్రభావవంతంగా ఉంటారు. మీన రాశి ప్రయాణ జాతకం. ఈ సంవత్సరం ఒత్తిడి మరియు బాధ్యతలతో నిండి ఉండవచ్చు. మీకు వినోదం కోసం తక్కువ సమయం మిగిలి ఉంటుంది. మీరు భౌతికంగా ప్రయాణించకుండా నిరోధించే కొత్త కట్టుబాట్లు మరియు బాధ్యతలను మీరు తీసుకోవచ్చు. అయితే సంవత్సరం చివరి నాటికి మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి మరియు పునరుద్ధరించుకోవడానికి సుదూర ప్రదేశానికి సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని మీరు భావించవచ్చు. మీరు చేసిన గణనీయ ప్రయత్నాల వల్ల అలసిపోయినట్లు అనిపించడం అర్థమయ్యేలా ఉంది, కానీ మీరు యాత్రను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ మీరు ఇప్పటికీ ఆనందాన్ని పొందగలరని మరియు మీ దైనందిన జీవితంలో శాశ్వతమైన జ్ఞాపకాలను పొందగలరని గుర్తుంచుకోవడం ముఖ్యం. నిర్దిష్ట తేదీ లేదా ఈవెంట్ కోసం వేచి ఉండకుండా ప్రతి క్షణం వచ్చినప్పుడు ఆనందించడానికి మరియు అభినందించడానికి ప్రయత్నించండి. మీన రాశి ఆరోగ్య జాతకం. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకురావచ్చు, కానీ మీరు ప్రియమైన వ్యక్తి, బహుశా మీ భాగస్వామి, పదే అనారోగ్యానికి గురికావడం వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవచ్చు. ఈ పరిస్థితుల్లో నిస్సహాయంగా అనిపించడం కష్టంగా ఉంటుంది మరియు మీరు ఆతృతగా లేదా భయాందోళనలకు గురవుతారు. అయితే చింతించడం వల్ల సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు సమస్యను పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించండి. అది స్నేహితుడి నుండి సహాయం కోరినప్పటికీ. మీ స్వంత శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య భోజనం మరియు అప్పుడప్పుడు విలాసాలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టండి. అయినప్పటికీ మీ నియంత్రణకు మించిన పరిస్థితులలో ఒత్తిడికి సంభావ్యతను గుర్తుంచుకోవడం ముఖ్యం. సంబంధం లేకుండా ఇతరుల పట్ల మీ శ్రద్ధ ప్రశంసించబడుతుంది. సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సరం పొడవునా మీ రాశిలో రాహువు మరియు 7వ ఇంట్లో కేతువు ఉండటం మీ ఆరోగ్యానికి మేలు చేయదు. కాబట్టి మీరు ఎలాంటి శారీరక రుగ్మతలను నివారించడానికి వివిధ రకాల నివారణలపై శ్రద్ధ వహించాలి. శని 12వ ఇంట్లో కూడా ఉంటాడు. ఇది కంటి సమస్యలు, కాళ్ల నొప్పి, మడమ నొప్పి, గాయం మరియు బెణుకు కలిగించవచ్చు. మీరు కంటి నొప్పి మరియు నీటి కళ్లను కూడా అనుభవించవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల మధ్య మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు మీరు అదనపు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరం మీరు మీ దినచర్యను సరైన మరియు సమతుల్య పద్ధతిలో కొనసాగించవలసి ఉంటుంది, ఎందుకంటే మీ రాశిలో రాహువు ఉండటం వల్ల మీ ఆరోగ్యం గురించి కొంత అజాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అద్భుతమైన అలవాట్లను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. పౌష్టికాహారాన్ని తీసుకోండి మరియు ధ్యానం, యోగా మరియు శారీరక కార్యకలాపాలను కొనసాగించండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీన రాశి కెరీర్ మరియు వృత్తి జాతకం.
మీనరాశి వారు గతంలో పనిలో బాగా పని చేయకపోయినప్పటికీ ఈ సంవత్సరం అనేక విజయాలు మరియు గుర్తింపును తీసుకురావాలని భావిస్తున్నారు. మీ సహోద్యోగులు మీ పనితీరు పట్ల విస్మయం కలిగి ఉండవచ్చు మరియు మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తారు, ఎందుకంటే మీరు గొప్ప మంచి కోసం పని చేస్తున్నారని వారు అర్థం చేసుకుంటారు. మీరు మీ సహోద్యోగులలో కొందరితో విభేదాలను ఎదుర్కొంటారు, కానీ వారు మీ గురించి వారి అవగాహనలో తప్పుగా ఉన్నారని వారు చివరికి గ్రహిస్తారు. మీ కృషి యొక్క విజయవంతమైన ఫలితాలు స్వయంగా మాట్లాడతాయి మరియు మద్దతు ఇవ్వని వారికి వారు తప్పు అని చూపుతుంది. ప్రతికూల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదనుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ మీ దృష్టి మీ కెరీర్లో వ్యక్తిగత వృద్ధి మరియు పురోగతిపై ఉండాలి. సంవత్సరం ప్రారంభం మీ కెరీర్కు చాలా లాభదాయకంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు వంటి అద్భుతమైన గ్రహాలు మీ 10వ ఇంట్లో ఉంటాయి. ఇది మీ కెరీర్ను కొత్త శిఖరాలకు నడిపిస్తుంది. మీరు మీ లక్ష్యాల పట్ల విపరీతమైన అంకితభావం మరియు మనస్సాక్షితో మీ పనిని చేస్తారు మరియు మీరు మీ పనిని పూర్తి నిజాయితీతో నిర్వహిస్తారు. జనవరి నుండి మార్చి వరకు సంవత్సరం ప్రారంభంలో మీరు భారీ ఉద్యోగాన్ని పొందవచ్చు మరియు పనిలో విజయం సాధించవచ్చు. మీరు పనిపై ఆధిపత్యం చెలాయిస్తారు మరియు మీ ఉన్నతాధికారులు మీ పట్ల సంతృప్తిగా కనిపిస్తారు. సంవత్సరం ప్రారంభం నుండి మీ 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ 10వ మరియు 6వ గృహాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఇది మీ కెరీర్లో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. మార్చి మరియు ఏప్రిల్ నెలలు మీకు కీలకం, ఎందుకంటే మీరు ఈ సమయంలో విదేశాలలో పని చేయవచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్ మధ్య అలాంటి అవకాశం మరొకటి రానుంది. అక్టోబరు మరియు డిసెంబరు మధ్య ఉద్యోగ సంక్షోభం ఉండవచ్చు, కాబట్టి మీరు పనిలో ఎలాంటి సంఘర్షణకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ సమయాన్ని ఆదా చేస్తే భవిష్యత్తులో మెరుగైన పని పరిస్థితులు అభివృద్ధి చెందుతాయి. మీనరాశి సంపద మరియు వాహన జాతకం. ఏ రకమైన స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి అయినా ఈ సంవత్సరం ప్రారంభం అనువైనది. మీరు మీ 4వ ఇంటిపై ఆస్తి కారక గ్రహమైన మార్స్ మరియు సూర్యుని అంశంతో పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు. ఈ ఆస్తి మీకు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మార్గం ద్వారా జనవరి, మార్చి, జూన్ నుండి జూలై, అక్టోబరు మరియు నవంబర్ నెలల వరకు ఆస్తిని కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి అద్భుతమైనవి. మీరు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే జనవరి, ఏప్రిల్, జూన్ మరియు నవంబర్ నెలలు అనువైనవి. మీనరాశి డబ్బు మరియు లాభాల జాతకం. మీనరాశి వారికి సంవత్సరం ప్రారంభంలో ఆర్థికంగా శక్తివంతం కావడానికి అవకాశం ఉంటుంది, కానీ శని సంవత్సరం పొడవునా మీ 12వ ఇంట్లోనే ఉంటాడు మరియు ఖర్చుల మొత్తాన్ని నిర్వహిస్తాడు. మీరు సంతోషంగా లేదా ఇష్టంగా చేయవలసి ఉంటుంది. శని స్థానం మీపై ఖర్చుల ఒత్తిడిని కలిగిస్తుంది, అయితే మే 1 వరకు మీ 2వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు డబ్బును కూడబెట్టడానికి మరియు ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య కుజుడు మీ 11వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉంటాడు మరియు అక్కడ నుండి మీ 2వ ఇంటిని మరియు బృహస్పతిని పరిశీలిస్తాడు. ఈ కాలం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ఏ ప్రణాళిక అయినా విజయవంతమవుతుంది మరియు దాని నుండి మీరు గణనీయమైన ఆర్థిక రివార్డులను పొందుతారు. ఫిబ్రవరిలో సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మీరు ప్రభుత్వ రంగం నుండి కూడా లాభం పొందుతారు. మే 1న బృహస్పతి మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరియు మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను పరిశీలిస్తుంది. అయితే మార్స్ మీ 2వ ఇంటిని మేషరాశిలో జూన్ నుండి జూలై వరకు రవాణా చేస్తుంది. ఈ కాలం మీకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని అందిస్తుంది మరియు మిమ్మల్ని ఆర్థికంగా విజయవంతమైన స్థితిలో ఉంచుతుంది. మీన రాశి ఫలాలు 2024 అక్టోబర్ చివరి నుండి డిసెంబర్ చివరి వరకు ఎటువంటి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలని మీకు సిఫార్సు చేస్తోంది. ఈ కాలంలో నష్టం జరగవచ్చు. మీనరాశి వివాహ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం మీ వైవాహిక జీవితానికి కష్టంగా ఉండవచ్చు. సంవత్సరం పొడవునా రాహువు మీ మొదటి ఇంట్లో మరియు కేతువు మీ 7వ స్థానంలో ఉంటారు.
వివాహ గృహంలో ఈ రెండు గ్రహాల అంశాలు మీ దాంపత్యంలో అసమ్మతిని కలిగిస్తాయి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు పెరగవచ్చు. కానీ మే 1న బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశించి మీ 7వ ఇంటిని చూస్తాడు. మీ వివాహంలో సమస్యలు తగ్గుతాయి. మీరు ఒకరికొకరు ఆకర్షితులవుతారు. మీరు మీ వివాహ సంబంధాన్ని హృదయపూర్వకంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం గమనించవచ్చు. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. ఏడాది పొడవునా 12వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి ఒకరికొకరు తగిన సమయాన్ని వెచ్చించండి మరియు సమస్యలను వినడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోండి. మీరు అవివాహితులైతే ఈ సంవత్సరం 2వ భాగంలో మీరు వివాహం చేసుకునే మంచి సంభావ్యత ఉంది. బృహస్పతి ఆశీర్వాదంతో మీరు వివాహం చేసుకోవచ్చు. మార్చి మరియు ఏప్రిల్ నెలలు నూతన వధూవరులకు అదృష్టాన్ని కలిగి ఉంటాయి. ఈ సమయంలో సంబంధంలో కొంత శృంగారం ఉంటుంది. ఆపై ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య అలాంటి సందర్భం కనిపిస్తుంది. మీ కష్టాలు మీ సంబంధాన్ని ఆధిపత్యం చెలాయించడాన్ని మీరు ఆపివేస్తే ప్రతిదీ గొప్పగా ఉంటుంది. మీనరాశి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఒకవైపు మీ 2వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. మీరు మీ అద్భుతమైన మరియు మంచి ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకోగలుగుతారు మరియు వారితో మీ స్నేహం బలపడుతుంది. అయితే శని దృష్టి కూడా మీ 2వ ఇంటిలో ఉంటుంది. దీని వలన మీరు తరచూ ఇలాంటి విషయాలు మాట్లాడతారు, వ్యక్తులను అపరాధ భావన కలిగి ఉంటారు మరియు మీ సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తారు. సంవత్సరం ప్రారంభంలో 4వ ఇంటిపై కుజుడు మరియు సూర్యుడు కూడా పూర్తి కారకాన్ని కలిగి ఉంటాడు. మరియు రాహువు ఇప్పటికే ఉన్న మీ రాశిని అంగారకుడు చూస్తాడు మరియు అది ఫిబ్రవరి మార్చిలో మీ 2వ ఇంటిపై ఉంటుంది. ఫలితంగా దూకుడు ఉంటుంది మరియు మీ ప్రవర్తనలో చిరాకు. ఈ సంవత్సరం మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది లేదా మీ ప్రియమైన వారి నుండి మీరు ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. తల్లి ఆరోగ్య సమస్యలు ఆమెను బాధించవచ్చు, కానీ సంవత్సరం మధ్యలో అంటే జూన్లో పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆమె ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. తోబుట్టువులతో మీ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి మరియు వారు చేయగలిగిన విధంగా వారు మీకు సహాయం చేస్తూనే ఉంటారు. మీరు వారి గురించి కూడా క్రమం తప్పకుండా ఆలోచించాలి. మరియు సంవత్సరం చివరి నెలల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు ఇప్పటికీ మీ కుటుంబం మరియు వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ సంతోషకరమైన కుటుంబాన్ని ఆనందించగలరు. మీనరాశి పిల్లల జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం మీ పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అతను తన రంగంలో గొప్ప పురోగతిని సాధిస్తాడు. అతని ధైర్యం పెరుగుతుంది మరియు అతను పూర్తి విశ్వాసంతో ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తాడు. అతను ఫిబ్రవరి మరియు మార్చి మధ్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు. అలాగే అక్టోబర్ మరియు డిసెంబరు మధ్య సంవత్సరం చివరి నెలలలో మళ్లీ ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో అతని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏప్రిల్లో ప్రారంభమయ్యే మధ్య నెలల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ బిడ్డకు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం దొరికితే అతి త్వరలో విదేశాలకు వెళ్లి తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటాడు. సంవత్సరం చివరి నెలల్లో వారి సాఫల్యంతో మీరు సంతోషిస్తారు, కానీ మీరు వారితో ఎలాంటి విభేదాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే వారు మనస్తాపం చెందవచ్చు మరియు మీ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. మీనరాశి వ్యాపార జాతకం. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారవేత్తలకు హెచ్చుతగ్గులు ఉంటాయి, ఎందుకంటే కేతువు ఏడాది పొడవునా 7వ ఇంట్లో తన ఉనికిని ఏర్పరుస్తుంది. దీనివల్ల మీరు మీ వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించలేరు మరియు ఒకరికొకరు అనుమానం ఇతరులపైకి రావచ్చు లేదా అనుమానంతో గమనించడం వాదనకు దారితీయవచ్చు. ఇది మీ వృత్తిపరమైన సంబంధాలు మరియు మీ వ్యాపారంపై ప్రభావం చూపుతుంది. అయితే మే 1, 2024 వరకు మాత్రమే బృహస్పతి మీ 3వ ఇంట్లోకి ప్రవేశించి మీ 7వ ఇంటిని చూపుతుంది.
దాని నుండి మీ అదృష్ట ఇల్లు మరియు మీ 11వ ఇంటిని కూడా చూపుతుంది. ఈ గ్రహాల అమరిక మీకు మరియు మీ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొంతమంది అనుభవజ్ఞులు మరియు వృద్ధులతో పరిచయం ఏర్పడతారు. వారి పర్యవేక్షణలో మీరు మీ సంస్థకు ఊపందుకుంటారు. ఫలితంగా వృద్ధి చెందుతుంది. మార్చి, ఆగస్టు, నవంబర్ మరియు డిసెంబర్ నెలలు మీ కంపెనీకి అనువైనవి. మీరు ఈ సమయంలో మీ సంస్థను కూడా విస్తరించవచ్చు. మీరు ఏదైనా ప్రభుత్వ సంబంధిత పనిని నిర్వహిస్తే జనవరి నుండి ఫిబ్రవరి, ఏప్రిల్ నుండి జూన్ మరియు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగం నుండి సహాయం అందుకుంటారు. ఇది మీ సంస్థ విస్తరణకు సహాయపడుతుంది. మీనరాశి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం ఆర్థిక ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శని సంవత్సరం పొడవునా మీ 12వ ఇంట్లో ఉండి మీ ఖర్చులను పెంచుతుంది మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన ఖర్చులు ఏడాది పొడవునా కొనసాగుతాయి. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో సరైన ఆర్థిక నిర్వహణ ఈ సమస్యలను అధిగమించడంలో మీకు సహాయం చేస్తుంది. 2వ ఇంటిలోని బృహస్పతి మీకు కొంతవరకు సహాయం చేస్తాడు, కానీ మీరు సంవత్సరం మధ్యలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు మరియు తీవ్రమైన ఆర్థిక అభద్రతకు గురవుతారు. మీ ఆర్థిక స్థితి బాగా ఉన్నందున మీరు ఆగస్టు నుండి దానిపై శ్రద్ధ చూపుతారు మరియు కొన్ని కొత్త కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా మీరు ఆర్థికంగా బలపడడంలో విజయం సాధించగలరు. మీనరాశి విద్యా జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో గ్రహాల అమరిక కారణంగా మీరు ఉత్సాహంతో విద్యను చేరుకుంటారు మరియు అడ్డంకులను జయించడంపై దృష్టి పెడతారు. సంవత్సరం ప్రారంభంలో మీ 5వ ఇంటిపై కుజుడు ఉన్నందున మీరు అంతరాయాలను ఎదుర్కొంటారు, ఎందుకంటే మీ దృష్టి ఒక దిశలో కేంద్రీకరించబడదు, కానీ మీరు మీ చదువుల నుండి మళ్లించబడరు మరియు వాటిపై దృష్టి పెట్టగలరు. మీరు ఖచ్చితంగా మీ విద్యను కొనసాగిస్తారు. ఈ సంవత్సరం మేనేజ్మెంట్ మరియు కళాత్మక రంగాలలో విద్యార్థులకు అసాధారణమైన బహుమతులు మరియు విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు మీ చదువులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అక్టోబరులో కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు, కానీ అది బలహీనమైన కర్కాటక రాశిలో ఉండటం వలన బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా మీ చదువుపై దృష్టి పెట్టండి మరియు కష్టపడి చదవండి. మీ 12వ ఇంటి నుండి 6వ ఇంటిపై శనిదేవుడి అంశ మరియు దేవగురువు బృహస్పతి యొక్క అంశము కారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొత్త సంవత్సరం ప్రారంభంలో పోటీ పరీక్షలలో చాలా విజయాలు సాధిస్తారు. ఎక్కువ గ్రేడ్లు సాధించిన వారికే విజయం సాధించే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఏ అధ్యయనం మరియు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేసినా ఫలించదు మరియు మీరు అనుకూలమైన స్థితిలో ఎంపిక చేయబడతారు. ఉన్నత విద్యను కోరుకునే వారికి సంవత్సరం ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో బలహీనంగా ఉంటుంది, కానీ సంవత్సరం చివరి రోజులు ఫలవంతంగా ఉంటాయి. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే మొదటి మరియు 2వ త్రైమాసికాలను మరింత ప్రయోజనకరంగా పరిగణించవచ్చు. జ్యోతిష్య పరిహారాలు. బుధవారం సాయంత్రం మీరు ఆలయానికి నల్ల నువ్వులను దానం చేయాలి. గురువారం రోజున నాణ్యమైన పుక్రాజ్ రాయిని బంగారు ఉంగరంలో చూపుడు వేలుకు ధరించడం చాలా అదృష్టం. మీరు దేవగురు బృహస్పతి యొక్క బీజ్ మంత్రాన్ని పఠించాలి. ప్రతి శనివారం సాయంత్రం పీపల్ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. వార్షిక కాస్మిక్ చిట్కా. భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే వాటి గురించి ఎక్కువగా ఆలోచించే బదులు ప్రస్తుతం దానిపై దృష్టి పెట్టండి. ఈ అనుభవాలను మరోసారి పొందే అవకాశాన్ని జీవితం అందించదు, కాబట్టి వాటిని పట్టుకోండి. 2024 సంవత్సరంలో మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి మా వీడియోస్ తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.